నమస్తే. జూన్ నెలలో తులారాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం వివరంగా చూద్దాం. వాళ్ళకి మంచి ప్రగతి, అంతేకాకుండా అవకాశాలు ఉండే నెలగా దీన్ని చెప్పుకోవచ్చు ఈ జూన్ నెలని. ఎందుకంటే వాళ్ళకి మిక్స్డ్ రిలేషన్స్ అనేవి ఉంటాయి ఈ నెలలో. అంతేకాకుండా మంచి సంబంధాలు మీకు కావాలి అంటే ఓర్పుగా ఉండాలి. కొత్త కొత్త అవకాశాలనేవి మీరు అందిపుచ్చుకోవాలి. వీటికి మీకు ఓర్పు అనేది చాలా అవసరం. అంతేకాకుండా మీరు మీ రిలేషన్స్‌లో కొంచెం నైపుణ్యాలు ప్రదర్శించాల్సి ఉంటుంది. అవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఏంటి నేను చెప్పిన విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే, ప్రతి ఒక్క విషయాన్ని వివరంగా ఇప్పుడు నేను చెప్తాను. ఖచ్చితంగా వాటి ద్వారా మీరు లైఫ్‌లో ముందుకు వెళ్ళొచ్చు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఈ నెల మీకు ఆర్థికంగా చాలా స్థిరంగా ఉంటుంది. కాన్స్టెంట్‌గా అనేది మీ డబ్బులు విషయంలో మీరు కాన్స్టెంట్‌గా ఉంటారు. ఆదాయం కూడా చాలా సాఫ్ట్‌గా, నార్మల్‌గా ఎప్పటిలాగానే ఉంటుంది. కానీ మీరు కనుక అనవసరమైన ఖర్చులు కనుక పెడితే అది మీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. మీరు ఖచ్చితంగా చెప్తున్నా అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్ళకూడదు. ఊహించని డబ్బులు మీరు ఖర్చు చేసే అవకాశం కనిపిస్తుంది. ఊహించకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీరు డబ్బులు ఖర్చు చేయడం అనేది మీకు ఈ నెలలో సూచిస్తుంది. కాబట్టి వాటి కోసం కొంచెం మీరు డబ్బులు పక్కన పెట్టడం మంచిది. మీరు కొత్తగా పెట్టుబడులు ఏమైనా పెట్టడానికి ముందు ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి. వ్యాపారులకు ఈ నెలలో లాభాలు పెరుగుతాయి. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం ట్రాన్స్‌పరెంట్‌గా ఉండండి మీరు ఆర్థికంగా. అప్పుడే మీకు చాలా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. మీ ప్రొఫెషన్ ఎలా ఉంటుంది? మీ జాబ్ ఎలా ఉంటుంది? అంటే వృత్తిపరంగా జూన్ నెలలో తులారాశి వాళ్ళకి కొంచెం కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఒక సవాల్ మీ లైఫ్‌లో ఎదురవుతుంది. అంతేకాకుండా ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. ఈ రెండిటిని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా జాబ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో స్ట్రెస్ పెరుగుతది వాళ్ళకి. అంతేకాకుండా వర్క్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ వర్క్ ప్రెషర్‌ని, స్ట్రెస్‌ని మీరు హ్యాండిల్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మీరు అసలు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం అనే భావన కూడా మీకు కలుగుతుంది. అంతేకాకుండా మీరు మీ కొలీగ్స్‌తో, అంతేకాకుండా మీ హైయర్ అఫీషియల్స్‌తో మంచి రిలేషన్స్ కనుక మీరు మెయింటైన్ చేసుకునే అవకాశంగా కూడా ఇది అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు చాలా కొత్త ప్రాజెక్ట్స్‌లో గనక మీరు క్రియేటివ్‌గా ఉండి, ఆ క్రియేటివ్ థాట్స్‌ని మీరు షేర్ చేసుకొని ఉంటే గనక మీకు అవకాశాలు చాలా బాగా వస్తాయి రాబోయే రోజుల్లో. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. వాటిని అందిపుచ్చుకోవడానికి మీరు ఇంకాస్త కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ నెలలో. మరి కుటుంబ సంబంధాలు ఎలా ఉంటాయి? బయట రిలేషన్స్ ఎలా ఉంటాయి? అసలు మీ రిలేషన్‌షిప్ ఈ నెలలో ఎలా ఉంటుంది అంటే, కొంచెం మీ రిలేషన్స్‌లో ప్రతి ఒక్కటి మీకొక సవాల్‌గానే ఉంటుంది. ఆ సవాల్‌ని యాక్సెప్ట్ చేసి, ఆ ప్రెషర్స్‌ని లేకపోతే ఎదురయ్యే సిట్యుయేషన్స్‌ని మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. కొంచెం మీకు ఫ్యామిలీ మెంబర్స్‌తో కొంచెం డిస్టర్బెన్సెస్ అనేవి మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరేం మాట్లాడాలనుకున్నా చాలా జాగ్రత్తగా ఉండండి. ఏం మాట్లాడాలి అన్నా సరే ముందు మీరు ఓర్పుగా ఉండి, ఆలోచించి, ఆచితూచి అడుగు వేయడం చాలా ముఖ్యం మీ కుటుంబ వ్యవహారాల్లో ఏదైనా సరే. పెళ్లి చేసుకుంటే లైఫ్ పార్ట్నర్‌తో చాలా మంచిగా వాళ్ళని అర్థం చేసుకుంటూ మీరు నడుచుకోవడం చాలా ముఖ్యం. లేదు, మీరు లవ్ రిలేషన్‌లో గనక ఉంటే ఒకళ్ళనొకళ్ళు కూడా బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో మీరు మంచి సంబంధాలు నెలకొల్పుకోవడం లేదా మంచి రిలేషన్స్ మీ కుటుంబంలో ఉండడం చాలా మంచిది. కుటుంబంలో ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటే మీ లైఫ్ అంత బావుంటుంది. కాబట్టి పీస్‌ఫుల్‌గా ఉండడానికి మీరు చేయగలిగినంత కృషి చేయండి. ఇక ఆరోగ్యం విషయం వస్తే ఈ నెలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు మెంటల్ స్ట్రెస్ అనేది పెరుగుతుంది. అది మీ ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూయిస్తుంది. కాబట్టి మీరు వీలైనంత విశ్రాంతి తీసుకోండి. మంచిగా నిద్రపోండి. ఈ రెండిటికి మీరు టైం ఇస్తే మెంటల్ స్ట్రెస్‌ని అంత కంట్రోల్ చేసుకోగలుగుతారు. అంతేకాకుండా డైజెషన్ ప్రాబ్లమ్ కావచ్చు, లేకపోతే అలసటగా ఉండడం గానీ, ఈ నెలలో మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దానికి తగ్గ ఆహారాన్ని మీరు తీసుకోండి. వ్యాయామం చేయండి, ధ్యానం చేయండి. దాని ద్వారా మీ ఆరోగ్యాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా యోగా కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండాలి కాబట్టి ఇది మీకు సహాయపడుతుంది. వీలైతే యోగాని ట్రై చేసి చూడండి ఈ నెలలో. మీరు అలవాటుగా చేసుకుంటే మంచిది. ఇక విద్య ఎలా ఉంటుంది విద్యార్థులకి అంటే, ఈ నెలలో వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్సే కనిపిస్తున్నాయి. చదువులో అయితే విజయం సాధించడానికి అందరికంటే కూడా ఇంకొంచెంగా వీరు ఎక్కువ కష్టపడాలి. ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి వెళ్తూ ఉంటే గనక ఇంకాస్త డెడికేషన్‌తో మీరు చదువుకోవాలి. లేదు, హైయర్ ఎడ్యుకేషన్స్ చేస్తూ ఉంటే వాళ్ళకి మంచి ప్లాన్ ఏసుకోండి. ఇది మంచి సమయం. కానీ ఆ ప్లాన్ అనేది మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి వేసుకోవాలి. కాబట్టి ఓవరాల్‌గా చూస్తే తులారాశి వాళ్ళకి అంతగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి కొంచెం కొంచెం. కాబట్టి మీరేం చేయాలంటే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థికంగా మీకు మంచి రిజల్ట్స్ వస్తుంది. దుర్గాదేవి ఆలయానికి వెళ్ళండి, అమ్మవారిని దర్శించుకోండి, అక్కడ పూజలు చేయండి. అప్పుడు మీ కష్టాలనేవి తొలగిపోతాయి.
ఎవరైతే ఆర్ఫన్స్ అనాథులు ఉంటారో వాళ్ళకి, అంతేకాకుండా పేదవాళ్ళకి మీరు సాయం చేయడం వల్ల మీకు పుణ్యం లభిస్తుంది. మీరు ఇష్టపడే దైవాన్ని ప్రతినిత్యం మీరు తలుచుకోవడం వల్ల ఈ కష్టాల నుంచి మీరు గట్టెక్కుతారు. అంతేకాకుండా మీకు ప్రశాంతత లభిస్తుంది. మొత్తంగా జూన్ 2025 తులారాశి వాళ్ళకి వ్యక్తిగతంగా లేకపోతే వృత్తిపరంగా సమస్యలు అనేవి ఉంటాయి. దానికి మీరు సమతుల్యత పాటించాలంటే మెయింటైన్ చేయాలి ఈక్వల్‌గా. ఇంకా మీరు నైపుణ్యాలు పెంచుకోవాలి, ఓపికగా ఉండాలి. ఇవే మీకు మీ నెల మొత్తం మీకు సహాయం చేస్తాయని చెప్పుకోవచ్చు. కొన్ని ఆబ్స్ట్రికల్స్ వస్తాయి, కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి లైఫ్‌లో. వాటిని మీరు ఖచ్చితంగా అవకాశాలుగా మార్చుకోవాలి. అలా పాజిటివ్ స్పిరిట్‌తో మీరు ముందుకు కదిలితే మీకు ఖచ్చితంగా విజయం వస్తుంది. కాబట్టి తులారాశి వాళ్ళకి ఎలా ఉంది, మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం ఈ నెలలో చాలా ముఖ్యంగా కనిపిస్తోంది. మీ వ్యక్తిగత రాశిచక్రం ఆధారంగా రిజల్ట్స్ పాజిటివ్‌గా అయినా, నెగెటివ్‌గా అయినా ఇంకా ఉండొచ్చు. బట్ ఈ నెలలో అయితే తులారాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం మా ఉద్దేశం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీరు కనుక దేవునికి సంబంధించి స్తోత్రాలు వినాలి అనుకుంటే, లేకపోతే ఏదైనా సరే స్తోత్రాన్ని మీరు చదువుకోవాలి అన్న లిరిక్స్‌తో పాటుగా మా ఛానల్‌లో అందుబాటులో ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని వీక్షించండి. వాటిని వినడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.